Good morning, Shiva sir. Hi friends, good morning. Good morning. మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. ఏంటి మన వాళ్ళు రాలేదు ఈరోజు? శుక్రవారమేనా? సరే సార్, అలా అయితే వాళ్ళు వస్తూ ఉంటారు. మనం ఏం చేద్దాం అంటే నిన్నటి అప్గ్రేడ్ని ఎలా రీస్టోర్ చేయాలనేది చూసి, అదే విధంగా మా కంపెనీ తోటి లైవ్ సినారియో పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ని ఎలా రన్ చేస్తున్నాను, పుట్టిలోకి ఎలా లాగిన్ అవుతాను అనేది ఇది ఒకసారి రీస్టోరేషన్ చూపించి దాన్ని చూపిస్తాను సార్. ఏనండి సార్? వచ్చారు కదా, అందరు ఉన్నారా? దీనిలో మన ప్రాజెక్ట్స్ ఉంటాయా మన ప్రాజెక్ట్స్? Yes, sir. ఆన్సర్ నో. మన ఉండవు ప్రాజెక్ట్స్ సార్. లేవు. ఇది మీ ఓన్. ఇది ఎంత? 8.10 9.10.1. మనం ఎక్కడ బ్యాకప్ పెట్టుకున్నాం? మంది నిన్న డీలో ఏమని పేరు పెట్టా? జీరా అని పెట్టాను. గుర్తుందా లేదా? లోడ్ అవుతుంది సార్. ఇలాగ మనకి జిప్ అనే ఫైల్ పేరు వస్తుంది. ఒక్క నిమిషం, ఇదిగోండి వచ్చిందా? దీన్ని కాపీ తీసి ఈ ఫైల్ ఎక్కడ పెట్టాలి? నేను ఈ ఫైల్ కాపీ చేసుకుని ఎక్కడ పెట్టాలి చెప్పండి? సి ప్రోగ్రామ్ ఫైల్స్, అట్లాసెన్, అప్లికేషన్ డేటా, జీరా, ఇంపోర్ట్. ఇక్కడ పేస్ట్ చేయండి చాలు. ఓకే, దీని పేరేముంది? జీరా. ఇప్పుడు ఇటు రండి సార్, నీ జీరాకి రండి. ఎక్కడికి వెళ్ళాలి? సిస్టమ్ ఆప్షన్స్. అర్థమవుతుందండి? తర్వాత ఇందులో రీస్టోర్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ ఎక్కడండి? బ్యాకప్ అండ్ రీస్టోర్. ఇక్కడైనా పెట్టింది మనం పాతు. ఏం బాబు, ఇక్కడ ఏం పేరు ఇవ్వాలి? ఈ ఫైల్ పేరేంటి? ఫార్మేట్ లో ఉంది. జిప్ ఫార్మేట్ లో ఉంది కాబట్టి డాట్ జిప్ అని ఇవ్వండి సార్. అంతే, ఇంకేం లైసెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. రీస్టోర్. ఎందుకు రీస్టోర్ చేస్తున్నానంటే ఇది ఎమిటీ సర్వర్ కాబట్టి రీస్టోర్ చేస్తున్నాను సార్. అదే ఎగ్జిస్టింగ్ సర్వర్ అయితే రీస్టోర్ చేయకూడదు. రీస్టోర్ చేస్తే రిమైనింగ్ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని పోతాయి, కొత్తది వస్తుంది. నువ్వేయితే చేస్తున్నావు అయ్యే వస్తాయి. రీస్టోర్ చేస్తే రీస్టోర్ అవుతుంది సార్. ఇది జరుగుతూ ఉంటది. ఈలోపు రియల్ టైం ఒకసారి మా సర్వర్ ని షేర్ చేసి మీకు చూపిస్తా. ఓకేనా? ఎస్ సార్, నో సార్. ఓకే సార్. అయితే ఒకసారి టీమ్స్ ని మినిమైజ్ చేద్దామండి. ఓకే, డన్. ఇక్కడ బాగానే ఉంది సార్. ఓకే, అంతా ఎవ్రీథింగ్ ఫైన్. ఓకే, ఫస్ట్ మనం పర్ఫార్మెన్స్ సర్వర్ రన్ చేయడానికి ఇక్కడికి వెళ్తున్నాను సార్. మ్యూల్ అనే సర్వర్ ఉంటుంది మాకు, దానికి మేము కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ నేను దానికి కనెక్ట్ అయ్యే ముందు గ్లోబల్ ప్రొటెక్టర్ కూడా కనెక్ట్ అవ్వాలి. ఇది కనెక్ట్ అయిన తర్వాత ఒక్క నిమిషం బ్రేక్ అవుద్దండి ఇంటర్నెట్, వెళ్ళిపోమాకండి. సార్, ఇప్పుడు నా మాట వినపడుతుందా? ఎస్ సార్. ఓకే, డన్.
నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. మళ్ళీ ఎందుకంటే గ్లోబల్ కనెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్ గా లింక్ కనెక్షన్ అయిపోద్ది సార్. ఓకే, ఇప్పుడు నేను మ్యూల్ సర్వర్ కనెక్ట్ అవుతున్నాను సార్. ఏంటి సార్ ఇది మ్యూల్ సాఫ్ట్ కదా సార్ ఇది టూల్ పేరు? మ్యూల్ సర్వర్ అంటే అది గ్లోబల్ ప్రొటెక్టర్ నాన్న. దానికి ఇది- రిమోట్ కనెక్షన్ మీకు మొన్న AWS లో చూపించానే. వీడియో సార్. సార్ ఈ సర్వర్ కనెక్ట్ అయ్యాను. రైట్, ఇప్పుడు నేను నా టీమ్స్ లో కొంచెం అది లొకేషన్ లో ఫైల్స్ ఉంటాయండి. ఆ ఫైల్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. డౌ 09 లాస్ట్ లో మాడిఫై చేశాను సార్. 15th ఎవరు మాడిఫై చేశారు? మా మేనేజర్ గారు చేశాడు. ఇదిగోండి సార్. ఓకే, అదా బాగానే ఉందండి. ఈ సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత ఈ ఎక్సెల్ షీట్ లో డేటా అంతా అప్డేట్ చేస్తున్నాం సార్. మొత్తం నాకు కొన్ని యాడాన్స్ లిస్ట్ ఇచ్చారండి. ఇక్కడ కనపడుతుంది సార్ మీకు. యాడాన్స్ కనపడుతున్నాయి లేదా? ఎస్ సార్. ఎస్ సార్. సార్ యాడాన్స్ ని ఒక్కొక్క యాడాన్ని ఇన్స్టాల్ చేస్తా. ఇక్కడ ఉన్న ఏదో 39 ఉన్నాయండి. ఈ యాడాన్లన్నిటిని ఇన్స్టాల్ చేస్తా. జేపీటీ రన్ చేయాలి సార్. అంటే జెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో వాళ్ళకి రన్ చేసి రిజల్ట్ ఇవ్వాలి సార్ మనం. అది ఓకే, నేను చేస్తున్నాను, మీరు చూడండి సార్ ఒకసారి ఎలా చేస్తానో. అంటే ఏం లేదు, ఇది రియల్ టైం లాగా మీకు కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడన్నా తీసారా అంటారు మేనేజర్స్. ఓకే, తర్వాత నిన్న నైట్ ఫస్ట్ యాడ్ ఆన్ తీసానండి. ఆ యాడ్ ఆన్ పేరెంట్ సార్ జఫైర్ స్క్వేర్. స్కేల్. అవునా? ఇప్పుడు ఎవ్రీ యాడానికి కూడా ఇది తీయమన్నాడు సార్ మేనేజర్. ఏంటిది? లేటెన్సీ యావరేజ్ ఎలా తీస్తారో కూడా నేను మీ అందరికి చెప్తాను సార్. ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం. Ctrl+V. కాపీ అవ్వలేదు. ఇప్పుడు మాట ఇంట్లో ఒక్కొక్క దాన్ని చేద్దాం. ఇప్పుడు వచ్చిన నష్టమే ఉంది, అవట్లేదు కాబట్టి మనం రాసేద్దాం. ఆ పైన డబుల్ క్లిక్ చేసి అప్పుడు కాపీ చేసి పేస్ట్ చేయండి సార్, అయిపోద్ది. ఒక్క నిమిషం అండి. ఈ స్థలాల్లో ఈ మళ్ళీ రిమూవ్ అయినాయి అంటే ఆయన బాధపడతారు మళ్ళీ. ఎక్కడ పెడదాం సింపుల్ గా? దీంట్లో ఓకే, రైట్ సార్.
దీన్ని యావరేజ్ ఎలా తీస్తాను చూడండి సార్. సర్వర్ది అప్ డేటాబేస్ది. రైట్ సార్, ఫస్ట్ మ్యూల్ సర్వర్లోకి వచ్చాను. దీనిలో పుట్టి దీన్ని చేసే ముందు Dev09 అనే సర్వర్కి లాగిన్ అవుతున్నానండి. ఆ సర్వర్కి లాగిన్ అయిన తర్వాత మీకు చూపిస్తా, లోడ్ అవుతుంది. ఒక్క నిమిషం. సేపు రిస్టోర్ కొట్టేద్దాం, అది లోడ్ అవుతుంది. ఇదిగోండి సార్, క్లస్టర్ నోడ్స్ ఉన్నాయి 2. దీన్ని కాపీ చేసుకోండి. పుట్టిలోకి లాగిన్ అయ్యే ముందు ఇక్కడికి రండి. ఓకే, Ctrl+V, ఓపెన్. నా యూజర్ నేమ్తో లాగిన్ అవుతున్నాను సార్. ఈ కమాండ్ ఇచ్చి లేటెన్సీలోకి వెళ్ళి డీటెయిల్స్ తెచ్చుకుంటాను సార్. రన్ 20 హిట్స్ రానివ్వాలండి. ఇలా 20 హిట్స్ వచ్చిన తర్వాత యావరేజ్ తీయమన్నారు. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Ctrl+C చేసి ఇదిగోండి సార్, ఇక్కడ యావరేజ్ ఉంది చూసారు, ఇక్కడ కనపడుతుందా? ఈ యావరేజ్ ని కాపీ చేసి, బాబు నా వాయిస్ వినపడుతుందండి మీ అందరికి? వినపడుతుంది సార్. వినపడుతుంది సార్. వినిపిస్తుంది సార్. ఎవరు రెస్పాండ్ అవ్వబోయేసరికి ఇదిగోండి సార్, అప్లికేషన్ యొక్క యావరేజ్ లేటెన్సీ. అదేవిధంగా డేటాబేస్ యొక్క యావరేజ్ తీయడానికి కమాండ్ రన్ చేయమని ఇచ్చారు సార్. కమాండ్స్ వాళ్ళే ఇస్తారా సార్? ఆ సర్వర్లో ఉంటాయండి, వాళ్ళు ఇచ్చేది ఏమి ఉండదు మనకి. డైరెక్ట్గా మనమే రన్ చేసుకోవచ్చు. ఎంటర్. డేటాబేస్ ఈ సర్వర్లో ఉందండి, అప్లికేషన్ ఆ సర్వర్లో ఉంది సార్, అందుకని అట్లా రన్ చేస్తున్నాం. సార్ చేంజ్ డైరెక్టరీకి SU-- యూస్ చేయాలి కదా. ఫస్ట్ మళ్ళీ sudo su ఇచ్చారు. ఈ సర్వర్కి లాగిన్ అవుతాక అదే నాన్న మేము వాళ్ళ పెట్టాం కమాండ్. ఓకే సార్. రైట్ సార్, దీని యావరేజ్ కూడా తీసుకున్నాను. ఎక్సెల్లో పెట్టేయాలి మనం. Ctrl+V. ఓకే, ఇది మిల్లీ సెకండ్స్. ఓకే, Ctrl+S. అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ కమాండ్ ఏంటి సార్? నెక్స్ట్ ఏ యాడ్ అని ఇన్స్టాల్ చేయాలి మనం? జఫైర్ స్క్వాడ్. ఓకేనా? ఈ జఫైర్ స్క్వాడ్ ని ఈ ఇన్స్టెన్స్ లో ఇన్స్టాల్ చేయాలి సార్. అది అవుతుందండి మీ అందరికి. నేను జఫైర్ స్కేల్ అయ్యింది, ఈ రోజు జఫైర్ స్క్వాడ్ ఎలా చేస్తానో చూడండి సార్. ఈ సర్వర్ కూడా కనెక్ట్ అవ్వాలి. చక్కగా నెక్స్ట్ ఏంటంటే, దేనికి దానికి అతను ఏం చెప్పాడో వినండి సార్. ఫస్ట్ లేటెన్సీ చేసేటప్పుడు ఏం చేయమన్నాడు సార్? క్యాప్చర్ లేటెన్సీ బిఫోర్ ఎవ్రీ ప్లగ్ఇన్. ఏ యాడ్ అయినా
నువ్వు ఇన్స్టాల్ చేసేటప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడైనా సరే ఏం తీమన్నాడు సార్? తీమన్నాడా లేదా? ఎస్ సార్. ఎవ్రీ ప్లగ్ఇన్ బిఫోర్ తీమన్నాడు సార్. అదే మనం తీసాం, బిఫోర్ ఒకటి తీసేసాము. నెక్స్ట్ ఏంటంటే ఈ సర్వర్ లో ఏ యాడాన్ని ఇన్స్టాల్ చేయాలి లిస్ట్ ప్రకారం జఫైర్ స్క్వాడ్ ప్రయారిటీ 2 లో జఫైర్ స్క్వాడ్ ఉంది. అదే జఫైర్ స్క్వాడ్ ని ఇక్కడికి వెళ్ళి మనం ఈ సర్వర్ నుంచి తెచ్చుకోవచ్చండి. T2 అనే సర్వర్ ఉంది మాకు. దీనిలోకి రండి, ఈ యాడాన్ని డౌన్లోడ్ చేసుకుని దానిలోకి అప్లోడ్ చేస్తాం సార్. మార్కెట్ లిస్టింగ్ లోకి వెళ్తే చక్కగా లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్న యాడాన్ని దాన్ని అప్లోడ్ చేస్తాను సార్. అండ్ మోర్ లోడ్ అవుతుందండి. ఇదిగోండి సార్, ఇది డేటా సెంటర్ అనే కాదా? కనపడుతుందా? ఎస్ సార్. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఈ డౌన్లోడ్ చేస్తే పైన డౌన్లోడ్ అవుతుంది. వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ అయిందా? లోడ్ అవుతుందా లేదా? అవునా అండి? ఇటు రండి సార్. వన్స్ అది డౌన్లోడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిఫ్రెష్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసుకుంటా. అప్లోడ్ చూస్ ఫైల్. లోడ్ అవుతుంది సార్. ఇదిగోండి సార్, ఇది యాడాను అప్లోడ్. ఇప్పుడు మనం చేసే యాడాన్ పేరు ఏంటి సార్? జఫైర్ స్క్వాడ్. అవునా అండి? ఎస్ సార్, నో? ఎస్ సార్. ఈ యాక్టివిటీస్ అంతా కూడా కొత్త సర్వర్ లో జరుగుతుందండి. తర్వాత మరి మళ్ళీ 1 వీక్ ఈ తర్వాత ప్రొడక్షన్ లో చేయాలి. చెప్పు. సార్ ఈ యాడ్ ఆన్ ని డైరెక్ట్ గా ఎందుకు ఇన్స్టాల్ చేయలేదు మనం? డైరెక్ట్ గానే చేయొచ్చు సార్. డైరెక్ట్ గా అంటే ఎక్కువ సైజ్ ఉంటది కాబట్టి అందుకనే ఇది సజెస్టబుల్ సార్. ఇలానే చేసి ఫ్రీ ట్రయల్ అయినా కొట్టొచ్చు. ఫ్రీ ట్రయల్ అయినా కొట్టొచ్చు. నన్ను ఒక్కోసారి స్టక్ అయిపోయింది అనుకో ఇబ్బంది పడుతుంది. ఎందుకు అందుకని అప్లోడ్ చేసేస్తా ఉంటాను నేను ఎప్పటికప్పుడు ఆఫీస్ లో. ఇప్పుడు ఇది ఓకే మీరు సార్. చేసేది కంప్లీట్ గా కొత్త సర్వరా సార్ ఇది? అవునా? కొత్త సర్వర్. ఇది లైసెన్స్ ఇక్కడి నుంచి తెచ్చుకుంటాను సార్. అంటే ఇప్పుడు చేసే ప్రాసెస్ కొత్త సర్వర్ లో వేసి మీరు పింగ్ ఎంత వస్తుంది చెక్ చేస్తున్నారు అంతే కదా సార్? అంతేనా? అక్కడి నుంచి లైసెన్స్ తెచ్చుకున్నాను, దీనిలో అప్డేట్ చేశాను సార్. అయిపోయిందా లేదా సక్సెస్ఫుల్ గా? జఫైర్ స్క్వాడ్ కూడా చేసేసాం. ఓకే, డన్. ఇప్పుడు నేను కొంతసేపు ఈ పుట్టిన క్లోజ్ చేయడం కాదు. ఇప్పుడు నేను వేరే సర్వర్ లో కనెక్ట్ అవుతున్నాను సార్. ఆ సర్వర్ ఎక్కడైతే ఉందో ఇదిగోండి సార్, ఫిజికల్ సర్వర్ 02 దీన్ని కనెక్ట్ అవ్వాలి. ఈ సర్వర్ లో కనెక్ట్ అయ్యి ఇలా రిజల్ట్స్ చేయాలి సార్. ఓకేనా? నేను క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ మీకు కూడా అంటే ఈ నెంబర్స్ ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు సార్. ఎంత యావరేజ్ ఉంది ఏంటి అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు సార్. అది కూడా నేను మీకు చూపిస్తా. సిఎండి ఎంవిఎన్ మ్యావెన్ వెరిఫై అని మీరు ఎంటర్ కొడితే 20 నిమిషాలు 20 మంది యూజర్లు లాగిన్ అయ్యి రన్ చేస్తుంటే ఎలా వర్క్ అవుతుంది అనేది ఉంటుంది సార్. అదే విధంగా హైవే అనేది ఒకటి ఉంటుందండి. దాంట్లో హిట్స్ అన్ని లాగిన్ అయ్యి ఒకసారి ఎలా జరుగుతున్నాయో కూడా మీ అందరికి చూపిస్తాను సార్. అది ఆ హిట్స్ ని FM7 దీనిలోకి వచ్చాను. అంటే 2 నోడ్లు రన్ అవుతున్నాయా
ఒక నోడ్కి వెళ్తుందా? ఇదిగోండి సార్, బేస్ లైన్ సర్వర్ లో ఇక్కడ మనకు కనబడుతుంది చూసారండి మీకు. సారీ అండి, ఏదేది వెళ్ళిపోయిందా మళ్ళీ? ఇదిగోండి సార్, 7, 8 బేస్ లైన్ సర్వర్స్ మా దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనం ఈ 3 డాట్ల మీద క్లిక్ చేస్తే ఎంతమంది యూజర్లు హిట్ అవుతున్నారు అనేది కరెంట్ యూజర్స్ ఇక్కడ లిస్ట్ అవుతుంది సార్ మీకు. బేస్ లైన్ సర్వర్ యొక్క ఇష్యూ ఎంతమంది ఇక్కడ ఇది మనం రన్ చేస్తా ఉండగానే ఇక్కడ మనకు కనబడతా ఉంటుంది సార్. ఇది రన్ అవుతానే ఉంటది. ఇది రన్ అవుతుందా లేదా? ఎస్ సార్, నో. ఇది రన్ అవుతా ఉన్నప్పుడు మీరు ఇది కూడా చెక్ చేయాలి సార్. యూజర్స్ రిఫ్రెష్, ఇది లోడ్ అవుతానే ఉంటుంది సార్. సార్ ఇందాక క్లస్టర్ అన్నారు, ఇప్పుడు నోడ్ అంటున్నారు, అంటే ఏంటి సార్ క్లస్టర్ కి నోడ్ అంటే ఏంటంటే క్లస్టర్ లో ఈ 2 నోడ్లు ఉంటాయి నాన్న. అంటే సర్వర్ నేమ్స్ సార్ క్లస్టర్ అనేది సాఫ్ట్వేర్ అండి, ఓకేనా? ఆ సాఫ్ట్వేర్ లోపల ఈ 2 నోడ్లు ఉంటాయి. ఈ 2 నోడ్లకి హిట్స్ అనేవి సేమ్ గా వెళ్తున్నాయా డిఫరెంట్ గా వెళ్తున్నాయా చూసుకోవాలా, ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అంటే సర్వర్ నేమ్సా సార్ అవి? అవునా? ఓకే. ఒక్కోసారి అప్ అవుతూ ఉంటాయి, డౌన్ అవుతూ ఉంటాయి, ఇలా జరుగుతూ ఉంటాయి సార్. ఇది లోడ్ అవుతూ ఉంటుందండి, ఇప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది, అక్కడ మనకు అది అప్డేట్ అవుతూ ఉంటుంది సార్ హైవేలో. దీనికి స్టోరీ పాయింట్స్ ఉంటాయా సార్? అవునా? అప్రాక్సిమేట్లీ ఎన్ని డేస్ ఇస్తారు సార్? 8 డేస్ ఇస్తారండి, 8 స్టోరీ పాయింట్లు ఉంటాయి. ఓకే. ఇవ్వండి సార్, ఇలా ఇది 20 minutes రన్ అవుతూ ఉంటుంది సార్. ఓకే, ఇది రన్ అవుతూ ఉంటుందండి. ఆ వాల్యూస్ తెచ్చి ఇక్కడ అప్డేట్ చేసి డేట్ పెట్టడమే సార్. ప్రతి ఏడాది ఇలా మొత్తం ఒక 5 యాడాలను ఇన్స్టాల్ చేయమన్నారు సార్ నన్ను. ఇదంతా చేసి వాళ్ళకి నేను రిపోర్ట్ ఇవ్వాలి సార్. ఎస్టర్డే నైట్ ఒక యాడాన్ని రన్ చేశాను. అదే విధంగా వేరే సర్వర్లో కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఎవ్రీడే 9కి స్టాండప్ కాల్ ఉంటుంది యుఎస్ వాళ్ళతో. వాళ్ళ టైం కల్లా మనం ఎన్ని యాడాలు అయితే అన్ని యాడాలండి. ఫస్ట్ ఒక యాడానే ఇవ్వమన్నాడు. ఈ రోజు మీకు కూడా ఒక లైవ్ చూసినట్టు ఉంటుంది, కానీ నేనేం చేశానంటే ఈ యాడాన్ని ఇన్స్టాల్ చేసి దాని యొక్క పర్ఫార్మెన్స్ కూడా తీయడం జరిగింది సార్.
చూద్దాం, రిఫ్రెష్ చేద్దాం. అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయండి, అర్థమవుతుందా? కరెంట్ యూజర్ సైజ్ రైట్ సార్. ఇక అది అలా జరుగుతూ ఉంటుంది, వాటిని అప్డేట్ చేసాం. ఓకే, తర్వాత ఇప్పుడు నేను మీకు స్టాప్ చేస్తున్నానండి స్క్రీన్ ని. ఓకేనా? ఏంటంటే లైవ్ లో కూర్చున్నప్పుడు మీకు అర్థమవుతుంది సార్, చెప్తుంటే ఏదో రామాయణం చూసినట్టు ఉంటది. ఎందుకంటే ఆ సర్వర్కి వెళ్తున్నాడు, ఈ సర్వర్ అంటున్నాడు, ఇందులోకి వెళ్తున్నాడు, అందులోకి వెళ్తున్నాడు, కన్ఫ్యూజ్ అయిపోతారు. అవునా? సార్ చిన్న క్వశ్చన్ సార్. అడిగయ్యా. అంటే ఇప్పుడు మీరు ఇది ఏదైతే 2 నోడ్స్ మీరు చెక్ చేశారో, అంటే మేవెన్ రన్ చేశారు కదా, కరెంట్ యూజర్స్ ఏదైతే అవునండి. చూస్తున్నారో, ఉం. అంటే ఏదైతే కొత్త సర్వర్ లో మీరు అది జెఫైర్ స్క్వాడ్ ఇన్స్టాల్ చేశారో దానిలోనే చెక్ చేస్తున్నారా అది, లేకపోతే పాత సర్వర్ లో చెక్ చేస్తున్నారా? అదే సర్వర్ అండి. అక్కడ జావా ప్రోగ్రామ్ ఉన్నది అక్కడ అండి. ఓకే. అక్కడి నుంచి ఆ యుఆర్ఎల్ బేస్ చేసుకుని లోడ్ అవుతా ఉంటుంది నాన్న. అంటే ఇంటర్లింక్ ఉంటాయి అవి? అవును సార్. ఓకే సార్. సార్ ఇదిగోండి సార్, నెక్స్ట్ లాగిన్ అయిందా, సక్సెస్ఫుల్ అయిందా లేదా? Yes, sir. లాగిన్, మన కలర్ అన్ని వచ్చేస్తాయి సార్. ఇదిగోండి సార్, మన కలర్స్ అన్ని వచ్చేసినాయి లేదా? వచ్చేసినాయి అండి. Yes, వచ్చేసినాయి. టేక్ టు జీరా. మనం అప్గ్రేడ్ అయ్యాం, మన డేటా కూడా లాస్ అవ్వలేదండి. డాష్ బోర్డులు అన్ని వచ్చేసినాయి గురువు గారు, కనబడుతుందా? మనం 9.1.0కి వెళ్ళాం, మనకి ఎటువంటి ఇష్యూ లేకుండా చక్కగా అప్గ్రేడ్ చేయటం జరిగిందండి. మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరు చేసి ఉండరండి, మీరు కూడా నేను చేసినట్టుగా ఈ విధంగా చేస్తారండి అందరూ? Yes, sir. ఓకే సార్. Yes, sir. అంటే ఏమి లేదు, ప్రాక్టికల్ గా చేశారనుకోండి, ఆ స్టెప్స్ పెట్టుకుని మీకు ఈజీ అయిపోద్ది. అంత మించి ఏమి లేదు సార్. మీరు ఏదో చేసేసి ఇప్పుడే చేయాలని రూల్ అయితే ఏమి లేదు సార్. సార్ చేయండి, చేస్తే మీకే మంచిది. సార్ అది నేను ఒక్క క్వశ్చన్, మీరు అన్నారు కదా ఎంటీ డేటాబేస్ కాబట్టి చేశానని. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఉంటే అది ఎలా కన్వర్ట్ చేయాలి సార్? అది నిన్న చూపించా కదా మైగ్రేషన్. అంటే మైగ్రేషన్ మీరు H2 అని మైగ్రేషన్ పెట్టారు. యూఐలో అవుతుంది సార్. డేటాబేస్ టేబుల్స్ అన్ని మూవ్ చేసేవాళ్ళు డేటాబేస్ అడ్మిన్లు ఉంటారు సపరేట్ గా. ఓకే, అది మూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది సార్ ఇక్కడ మన దానిలో? ఆ నువ్వు డేటాబేస్ కి మొత్తం లింక్ అయినట్టు. నువ్వు కాదు నాన్న, నువ్వు మొత్తం బ్యాక్ ఎండ్ లో మూవ్ చేసిన తర్వాత నువ్వు అప్గ్రేడ్ చేసేస్తావే, అప్పుడు వెళ్ళి అవి అక్కడికక్కడ సెగ్రిగేట్ అవుతాయి బ్యాక్ ఎండ్ లో. ఓకే, అంటే అప్పుడు ఆటోమేటిక్గా అయిపోతాయి. ఆటోమేటిక్ గా నీకు ఇలా వచ్చేస్తుంది. ఓకే. ఓకేనా? ఓకే, అది కన్ఫర్మేషన్ కోసం ఎక్కడైనా చెక్ చేయొచ్చా సార్ మన జీరా దాంట్లో? కన్ఫర్మేషన్ కోసం ఏముండదు, వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారు, మనకు మెసేజ్ పెడతారు. ఓకే సార్. బాబు నేను నా డ్యూటీ అయిపోయింది, నువ్వు గో హెడ్ అన్నాడు అనుకో, మనం చేసేస్తా ఉంటాం. డేటాబేస్ మార్చేటప్పుడు డేటాబేస్ మారవలేదనుకో, డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు, ఏమో అప్గ్రేడ్ కొట్టేయచ్చు. డేటాబేస్ మారితేనే ఆ బాధలు, అంతేగాని డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది అనుకో, నువ్వు రన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఉందా? లేదు సార్. అవునా అక్కడ కనపడుతుందా నీకు? ఎస్ సార్. రైట్ సార్. సార్ నిన్న ఆటోమేటిక్ అనే కంపెనీ ఒక అతనికి చేశాను సార్, ప్రీవియస్ బ్యాచ్ అతను. ఎక్సలెంట్ గా జరిగిందండి, 45 minutes. ఓకే, డబ్బింగ్ ఇక్కడి నుంచి చెప్తా ఉంటే అతను ఎక్సలెంట్ గా ప్రొవైడ్ చేశాడు సొల్యూషన్స్. నేను చెప్పినవన్నీ మాక్సిమం అయింది, అయిపోద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? నాకు అజీజ్ ఒక ఏమన్నా డౌట్ అప్డేట్ సార్. తెలిసిందా నీకు? సార్ నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు నిన్న మనం డేటాబేస్ మార్చాం కదా సార్ మనం. ఆ, మరి ఇప్పుడు ఇక్కడ అప్గ్రేషన్ చేసినప్పుడు మళ్ళీ ఆ డేటాబేస్ ని H2 డేటాబేస్ ని ఎలా తీసుకుంటుందో మనం ఎక్కడ ఇవ్వలేదు కదా. చేశాం కదా నాన్న, మైగ్రేట్ చేసేటప్పుడు చూపించాక నిన్న, ఇక్కడికి వెళ్ళి చేయాలి బాబు అన్నా కదా.
ఇక్కడ డేటాబేస్ నీకు ఇక్కడ H2 ఉంటుంది చూడు. ఓకే 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 సార్. రైట్ సార్ రైట్. ఇడదా బాగున్నాం సార్, అంతా కామన్ స్టెప్స్ మారవు, ఎక్కడా మారవు సార్. ఇదిగోండి సార్, ఇష్యూస్ లోకి వెళ్తే ఇష్యూస్, వర్క్ ఫ్లోలు, స్క్రీన్స్, కస్టమ్ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి. ఉండవా? ఇక్కడ కూడా ఉండవా? ఆఫ్టర్ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఒకసారి మనం పర్ఫార్మెన్స్ చేద్దామంటే రీఇండెక్సింగ్ చేయలేదు కదా, ఏదో సరదాగా ఫుల్ రీఇండెక్సింగ్ చేద్దాం, ఎంత 2 నిమిషాల్లో అయిపోద్ది. అయిపోయిందా లేదా? ఎంత టైం పెట్టింది? 2 సెకండ్లు. రీఇండెక్సింగ్ చేస్తే బెటర్ సార్, అంతే. ఇదిగోండి సార్, ఇక్కడ మనకి ఏ ఆప్షన్స్ చేంజ్ అవ్వండి, నువ్వు అప్గ్రేడ్ అయినా ఏదైనా. నీకు అవతారాలు కూడా వచ్చేసి చూసావా? వచ్చేసినాయా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, రేపు ఈ అట్లాసన్ జీరా డేటా సెంటర్ లో నుంచి అట్లాసన్ క్లౌడ్ లోకి మైగ్రేట్ చేస్తా. ఇవన్నీ క్వశ్చన్ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే సార్. ఓకే సార్. రేపొద్దున ఈ డేటా సెంటర్ లో ఉన్న ప్రాజెక్టులు, ఇష్యూలు, వర్క్ ఫ్లోలు అన్నిటినీ అట్లాసన్ క్లౌడ్ కి మైగ్రేట్ చేస్తా. ఎలా మైగ్రేట్ చేశాను ఏంటో, ఫస్ట్ ఏమేమి తీసుకోవాలి, ఏమేమి చేయాలి అనేది చక్కగా ఒక గ్యాప్ అనాలిసిస్ ఎలా చేయాలి, అదే విధంగా ప్రీ మైగ్రేషన్ చెక్ లిస్ట్ ని ఎలా చేయాలి అనేది చక్కగా రేపు మార్నింగ్ 7:30కి షార్ప్ గా మీరు జాయిన్ అయిపోతే నేను స్టార్ట్ చేసేస్తాను సార్ మైగ్రేషన్. చాలా ఈజీగా ఉంటది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సార్. చాలా సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి ఛాలెంజింగ్ ఇష్యూలు ఉంటాయో కూడా నేను మీకు చెప్తాను సార్, ఓకేనా? ఆ ఛాలెంజింగ్ ఇష్యూలు రావటానికి నేను మీకు ఇక్కడ చూపిస్తాను సార్. ఎక్కడ చూపిస్తాను అనుకున్నారు మీకు? ఇక్కడ నేను వేరే విధంగా ఇక్కడ తప్పు చేసి అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా తప్పు వస్తుందో చూపిస్తా వైల్ డ్యూరింగ్ మైగ్రేషన్, ఓకేనా? నేను ఫేస్ చేసిన ఇష్యూలన్నీ మీకు చెప్తాను సార్ రేపొద్దున, ఓకేనా? లేటెస్ట్ వర్షన్ లో ఎటువంటివి కూడా అడిషనల్ గా ఉండవు సార్. ఇక్కడ కనబడుతుందా లేదా? మన యాజ్ టీజ్ గా వచ్చేస్తాయి సార్. నువ్వు వాడే ప్లగ్ఇన్స్, నువ్వు వాడే డేటా, ప్రతిదీ. నువ్వు ఒకవేళ JSU ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాను సార్, నేను ఎలా చేస్తాను సార్? అక్కడ అప్లోడ్ చేసినట్టు చేద్దామా, ఇక్కడ డైరెక్ట్ గా చేద్దామా? అప్లోడ్ చేపిస్తాం, మళ్ళీ చూపించనా? ఎస్ సార్ నో? మీరు యాక్టివ్ గా లేకపోతే నేను కూడా ఉన్నాను. marketplace.atlassian.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఓకే, ఆ వెబ్సైట్కి వెళ్ళినాక మార్కెట్ ప్లేస్ లిస్టింగ్ లోకి వెళ్ళండి సార్. ఏదండి మంది, ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి. JSU, సపోజ్ JSUని వాడుకుంటున్నానండి, సారీ JSU జీరా సూట్ యూటిలిటీ. ఇదేంటి ఆపేసాడేంటి? ఆపలేదు కదా. మన క్లౌడా డేటా సెంటరా? డేటా సెంటర్. దీన్ని డౌన్లోడ్ ఎలా చేశాను? అండ్ మోర్ పైన క్లిక్ చేశాను సార్. ఇదిగోండి సార్, ఇటండి. దీని ఇదే కదా డేటా సెంటర్, ఇదే వర్షన్ కదా నేను ఇలాగే చేసింది మా ఆఫీస్ ల్యాప్టాప్ లో. డౌన్లోడ్ కొట్టాను సార్, ఇదిగోండి సార్ డౌన్లోడ్ అవుతుంది. చాలా స్పీడ్ గా డౌన్లోడ్ అయింది సార్. సార్ ఒక క్వశ్చన్ అడిగమ్మా. JSU జీరో సూట్ అది ఎక్స్పైర్ అయిపోయింది, అయితే మళ్ళీ నెక్స్ట్ ట్రయల్ ఇస్తలేదు, బాయ్ అని ఇస్తుంది ఆప్షన్. భయానికి కాదు, నన్ను ఎలా చేయాలో చెప్తాను. ఓకే సార్. సార్ ఈ JSU ఆల్రెడీ ఎప్పుడో ఉందండి మన దగ్గర. డేటా సెంటర్ లోకి అప్డేట్ చేయమని నేను అప్డేట్ కొడుతున్నాను, కొన్ని అప్డేట్ అవుతుందని చూద్దాం. ఆల్రెడీ మన దగ్గర ఉందంటుందిగా. నీకు లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకో బాబు, ఓకేనా? నువ్వేం చేయొద్దు, ఇదిగో ఇరగరా my.atlassian.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళు, ఓకేనా? ఓకే. దీనిపైన ఇలా క్లిక్ చేయి. ఇలా క్లిక్ చేసిన తర్వాత నువ్వు ఏ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యావు గుర్తుందా? అప్పుడు ఇది ఇలాంటి మెయిల్ ఐడి ఉంటది కదా. ఓహో, చేంజ్ చేస్తే సరిపోతుందా? చేంజ్ చేయొద్దు, జస్ట్ వెయిట్. ఇగో ఇక్కడ ఏం కనబడుతుంది? ట్రయల్స్ అని కనబడుతుందా? దీనిపైన Yes, ఇలా sir. క్లిక్ చేయి.
ఇట కింద వస్తాయి అన్నమాట. నీవు ఇన్స్టాల్ చేసిన యాడ్ ఆన్స్ అన్ని కనబడతాయి ఆ మెయిల్ ఐడితో. ఆ మెయిల్ ఓకే ఐడితో ఫర్ సపోజ్ నువ్వు ఇదిగో ఇక్కడ నా దగ్గర చాలా ఉన్నాయి సార్. అందులో అది జేఎస్యూదో లేకపోతే ఏదైనా నీరు ఇది ఫర్ సపోజ్ జేఎస్యూది ఉందా, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చెయ్యి. ఓకేనా? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆప్షన్ ఏముంది, న్యూ ట్రయల్ న్యూ లైసెన్స్. ట్రయల్ లైసెన్స్. ఇట్లా కొట్టు, ఇలా కొట్టు, మళ్ళీ నీకు లైసెన్స్ ఇస్తుంది. అది ఇదిగో ఈ లైసెన్స్ ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకో. ఓకే సార్, ఓకే, గ్రేట్. పోయిందండి. ఎందుకంటే నువ్వు ఇక్కడ లాగిన్ అయిన మెయిల్ ఐడితోనే చేయాలి అది. ఎందుకంటే ఇంత డిఫరెంట్ మెయిల్ ఐడి ఇచ్చావు అనుకో మళ్ళీ కొత్త సెటప్ అడుగుతుంది అది. అర్థమైందా? ఓకే ఓకే సార్, ఓకేనా? థ్యాంక్ యూ సార్. కొంచెం దీన్ని చూసుకోండి సార్, సరిపోద్ది. ఓకే సార్, ఇది డౌన్లోడ్ చేసుకున్నాను నేను. దీన్ని ఏదో లేటెస్ట్ వర్షన్కి వెళ్ళిపోయిందా లేకపోతే దీనికి వెళ్ళిందండి? 2.43 ఇక్కడ ఎక్కడ ఉంది? 2.43 వచ్చేసింది కదా, అప్డేట్ అయింది కదా లైసెన్స్ తో సక్క. అయిందా లేదా? స్మార్ట్ అటాచ్మెంట్స్ అని కూడా ఉందండి. సార్ మేనేజర్ గుడ్ మార్నింగ్ అని పెట్టారు. నన్ను అర్థమవుతుందో లేదా? అలా యాడ్ ఆన్స్ అన్నిటిని ఎలా అప్డేట్ చేయాలో కనబడుతుందా మీ అందరికి? ఎస్ సార్. ఓకేనా? ఇక్కడ మనకు అప్డేట్ అడుగుతుందంటే అర్థం ఏంటి చెప్పాలి మీరందరూ. నాట్ కంఫర్టబుల్. నేను అక్కడ ఏంటి సెట్టింగ్స్ లో ఆటో నేను అప్డేట్ ఆటోమేటిక్ పెట్టానా? సెట్టింగ్స్ లో నో, లేదు, డిజేబుల్ చేశాను. ఆటోమేటిక్ పెట్టానా నాన్న? ఆటో అప్డేట్ అనేది నేను పెట్టలేదు సార్, అందుకనే అది నన్ను అప్డేట్ అడుగుతుంది. ఏమా రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్. ఇదిగోండి సార్, ఇదిగోండి యూనివర్సల్ ఎస్ఎంటిపి అండ్ ఏదో స్మార్ట్ ఇంటిగ్రేషన్ ఫర్ జేరా అంట. ఇది కాదు నాకు ఈ యాడాన్ వద్దు అనుకో, నువ్వు గిట్ ఇంటిగ్రేషన్ ఫర్ జేరా యాడాన్ ఇన్స్టాల్ చేసి చూపిస్తా చూడండి. క్లోజ్, ఇది క్లోజ్. ఒక యాడాన్ అన్ఇన్స్టాల్ ఎలాగు, ఇదిగోండి సార్. ఇది ఎటు వెళ్ళిపోతుంది, లోడ్ అవుతుంది నాన్న. సార్ ఈ యాడాన్ వద్దు అంటే ఏం చేయమన్నాడు మా సారు? ఎక్స్టెండ్ చేసి ఇక్కడ ఆప్షన్ ఏముంది, అన్ఇన్స్టాల్. ఓకేనా? ఇప్పుడు నేను గిట్ ఇంటిగ్రేషన్ అని యాడ్ ఆన్ వేద్దాం అనుకున్నాను అనుకోండి సార్. ఇక్కడ గిట్ అని కొట్టండి చాలు, ఇక్కడ చూపించేస్తుంది నీకు. గిట్ ఇంటిగ్రేషన్ ఫర్ జీరా, ఇది చేద్దామా? రైట్. దీన్ని డైరెక్ట్ గా అక్కడి నుంచి మనం ఫ్రీ ట్రయల్ కొట్టవచ్చు సార్, మీ ఇష్టం, మీ ఓపిక. లోడ్ అవుతుందండి. జరుగుతూ ఉంది సార్, ఇది చేద్దామంటే లోడ్ అవుతానండి.
చాలా స్లోగా ఉంది సార్. 9కి వెళ్ళినాక మనం ఓ పని చేద్దామండి, దీన్ని అలా చేసి అప్లోడ్ చేసేద్దాం, ఓపెన్ అయిపోతాయి. డౌన్లోడ్ అన్ఇన్స్టాల్ అయిపోయిందండి ఆ యాడ్ ఆన్. గిట్ ఇంటిగ్రేషన్ ఫర్ జీరా. ఇది మాట ఇంటలేదు, డౌన్లోడ్ ఇంకా జరుగుతూనే ఉంది. అది డౌన్లోడ్ అయిపోయిందా, జరుగుతుందా? అది డౌన్లోడ్ స్టేటస్ అయితే అయిపోయినట్టు డన్ అని మనకు వచ్చింది కనిపిస్తుంది. సార్. డన్ అని వచ్చింది కదా సార్. స్టేటస్ అయితే డన్ అని వచ్చిందా? ఓకే ఓకే, ఒక్క నిమిషం సార్. ఆ రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్ కూడా ఎలా వచ్చినాయో కూడా నేను మీ అందరికి చూపిస్తాను సార్. దీన్ని అప్లోడ్ చేసిన తర్వాత అది చూపిస్తా. ఇదేనండి అప్లోడ్. ఇది అప్లోడ్ అవుతూ ఉంటది. నేను ఈ లోపు మాది ఒకసారి ఆ రిజల్ట్స్ ఎలా వచ్చాయో మీకు కూడా చూపిస్తాను సార్. ఒకసారి చూడండి. నా స్క్రీన్ కనబడుతుందా లేదా? ఇదిగోండి సార్, ఆ రిజల్ట్స్ వచ్చినాయి. వాటిని నేను కాపీ చేస్తున్నాను, చూడండి ఎలా పెడుతున్నాను ఇక్కడ. జఫైర్ స్క్వాడ్ అండి, డేట్ అండ్ టైం. ఈ రిజల్ట్స్ దగ్గరికి రండి సార్. డబుల్ క్లిక్ చేయండి సమ్మరీ ట్యాబ్ పైన. HTML ప్రోగ్రామింగ్ ద్వారా ఇది ఓపెన్ అవుద్ది. ఇదిగోండి సార్, ఈ ఆప్షన్స్ అన్ని మీరు కాపీ చేయాలి. ఓకే, ఇక్కడ కాపీ చేసుకుని వర్క్ షీట్లు యాడ్ చేసుకుని చక్కగా Ctrl+V, Notepad++, దీన్ని ఓపెన్ చేసుకుని కొంచెం పర్టికులర్ టైం వరకు వెయిట్ చేయాలి సార్ రిజల్ట్స్ రావడానికి. 20 నిమిషాలు పెట్టుకున్నాను. 20 నిమిషాలు వెయిట్ చేయాలి. ఇదిగోండి సార్, ఆ రిజల్ట్స్ అన్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. ఇలా ఇక్కడికి వెళ్ళండి. రిక్వెస్ట్ టైం అయిపోయింది. రిక్వెస్ట్ ఎంత టైం కౌంట్ అవుతుంది, ఎంతమంది యూజర్ లాగిన్ అయ్యారంటండి. లాగిన్ 20 మెంబర్స్. ఓకేనా, దీన్ని కాపీ చేయండి ఈ వాల్యూస్ కూడా. ఇవ్వండి సార్, మళ్ళీ ఇక్కడికి రండి. ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ అవ్వకపోతే ఇక్కడికి వెళ్ళి Ctrl+V, Ctrl+C అండ్ Ctrl+E. రైట్ సార్, ఒక రన్ అయిపోయింది. రెండో రన్ చేయడానికి మళ్ళీ వెళ్ళి అప్ యారో వాడటమే సార్, సింపుల్ గా. ఇటు వచ్చి ఈ మావెన్ కమాండ్ మళ్ళీ వాడితే అదే స్క్రిప్ట్ ని రన్ చేసుకుంటది, మనకు సంబంధం లేదు. ఓకే, 20 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మనం చూసి మళ్ళీ ఆ వాల్యూస్ ని యాడ్ చేసుకోవచ్చు సార్. ఇలా యాడ్ చేస్తే వాళ్ళే సమ్మరీ షీట్ ని ఇలా ప్రిపేర్ చేస్తారు సార్. మీకు కనబడుతుందా? సమ్మరీ షీట్ ని ప్రిపేర్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటారు సార్. ఏం చేయాలనేది ఈ రోజు మీటింగ్ లో వాళ్ళు అప్డేట్ చేస్తారు సార్. ఓకేనా, అందరికి అర్థమవుతుందా లేదా? ఎస్ సార్, నో? ఎస్ సార్.
ఓకే, ఈ స్క్రిప్ట్ అది రన్ అవుతుంది. దాని జోలికి మనం వెళ్ళవసరంలా. 20 నిమిషాల తర్వాత వెళ్ళి మనం చెక్ చేసుకుని తెచ్చుకుందాం. ఇప్పుడు ఈ లోపు నేనేం చేస్తానంటే దీన్ని షేరింగ్ అనేది స్టాప్ చేసి మన షేర్ చేస్తాను సార్. మన స్క్రీన్ షేర్ చేస్తాను రెగ్యులర్ది. సార్ ఇది ఇంకా లోడ్ అవుతానే ఉందండి. మనం అప్గ్రేడ్ చేసినాక మనకి కలిసి రాలేదు సార్. అవునా కాదా? అవునా అండి? కాదా? అవును సార్. అవును. ఓకే. సార్ అప్గ్రేడ్ చేసే ముందు కూడా మనం ఇది ప్రీ చెక్స్ చేయాలా అన్ని యాడ్ ఆన్స్? ఇప్పుడు మీరు కంపల్సరీ ఏదైతే చేస్తున్నారో కంపల్సరీ అంటే యూజువల్లీ ఎంత టైం ఇస్తారు సార్ ఇవన్నీ చేయడానికి? ఇస్తారు నాన్న, కంపెనీని బట్టి ఉంటాయి సార్. అది మనం డిసైడ్ చేయలేము. కొన్ని కంపెనీలు అయితే 2 రోజులు ఇస్తారండి. నాన్ బిజినెస్ అవర్స్ అయితే శనివారం ఆదివారం పని చేయి, ఒకరోజు కాంప్ ఆఫ్ తీసుకుంటారు సార్. ఇదిగోండి సార్, యాడ్ ఆన్ వచ్చేసింది. ఫ్రీ ట్రయల్ ట్రయల్ లైసెన్స్ లేదు కాబట్టి మనం ముందు లైసెన్స్ తెచ్చుకోవాలి. గెట్ ఈ లైసెన్స్ ని చక్కగా కాపీ చేసుకోండి సార్. Ctrl+C, మళ్ళీ రీఫ్రెష్ చేయండి. అప్లై లైసెన్స్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అక్కడ అప్లై అయితే ఓకే, అప్లై కాకపోతే మనం మళ్ళీ మాన్యువల్ గా అప్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇది ఫ్రీ ట్రయల్ అని ఇక్కడ కనబడుతుందంటే లైసెన్స్ రాలేదు అని అర్థం సార్. అక్కడ కాపీ చేసి మీరు ఇక్కడ Ctrl+V చేసి అప్డేట్ కొట్టండి, అంతే సింపుల్. అప్డేట్ అయిపోద్ది లైసెన్స్. లైసెన్స్ అప్డేట్ అయిందా సక్సెస్ఫుల్ గా? ఎస్, అప్డేట్ అయిపోయినాయి సార్. లైసెన్సులు 2 అప్డేట్ అయిపోయినాయా? ఎస్ సార్. ఇప్పుడు చిన్న అసైన్మెంట్ ఇస్తా, చేసుకొస్తారా? షూర్ సార్. ఎస్ సార్. జీరాని గిట్ ని ఇంటిగ్రేట్ చేయండి సార్. ఈ యాడాని ఇన్స్టాల్ చేయాలి మీరు. ఓకేనా? ఈ యాడాని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు గిట్ ఉంటది కదా, ఉంటదా ఉండదా? ఉంటుంది సార్. ఈ గిట్ లో ఇట్లా కమాండ్స్ ఉంటాయి కదా, A.java B.java అనే ప్రోగ్రామ్స్ నాకు ఒక జీరా టికెట్ మీదకి రావాలి. ఎలా రావాలో చూపిస్తా చూడండి. ఏదో ఫస్ట్ నుంచి చేయాలండి ఇది. ఇక్కడ నేను cd గిట్ ఏం చేస్తాం, కాన్ఫిగ్ లోకల్ యూజర్ నేమ్ డాట్ user.email id @gmail.com. ఇక్కడ ఏం పెట్టాలండి? ఈమెయిల్ అని ఇచ్చా. ఓకే, గిట్ ఇనిట్ ఊరికే దాని పేరు కూడా ABC అని పెట్టాను సార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు CD ABCలోకి వెళ్ళాలి. ఓకేనా? ఎస్ ఇక్కడ సార్. ఏం చేయాలి? ABCలో 2 ప్రోగ్రామ్స్ పెట్టండి. ఏ 2 ప్రోగ్రామ్స్? సరదాకి 2 పెడదామా? ఎస్ సార్. Ctrl+C, బ్యాక్ రండి. ఇక్కడ ABC అని వచ్చిందా? ఎస్ Ctrl+V. ఓకేనా? చేస్తారట? ఎస్ సార్. చేస్తాను అంటలేదు మీరు. చేస్తాం సార్. గిట్ యాడ్ డాట్ అవునా, గిట్ ఎస్ స్టేటస్, గిట్ కమిట్ నైపుణ్యం. ఇక్కడ నువ్వు జీరా టికెట్ నెంబర్ ఇవ్వాలి. నీ జీరాలో టికెట్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి. ఏదో ఫర్ సపోజ్ ఇది ఉందనుకో, ఈ టికెట్ నెంబరు AP13. ఎస్ సార్. ఆ టికెట్ మీదకి వస్తాయి సార్ ఆ ప్రోగ్రామ్స్ 2 ఎస్ సార్. ఆటోమేటిక్ గా. ఓకేనా? ఇవి ఎలా వస్తాయో
నేను మీకు చెప్తాను సార్. ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కమాండ్ ఇచ్చారు కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేయాలి? రిపోజిటరీ. రిపాజిటరీస్, కాన్ఫిగర్ ద రిపాజిటరీ. లోడ్ అవుతుంది సార్. మందే కనెక్ట్ టు గిట్. గిట్ కి ఆల్రెడీ కనెక్ట్ లో ఉందండి. మనకి పాత్ ఏది ఇవ్వాలి? ఇది ఉందా లేదా? ఇక్కడైనా మన ప్రోగ్రామ్ ఉంది. ఎస్ సార్. సార్ నో, నీ ప్రోగ్రామ్ ఎక్కడైతే ఉందో ఆ ప్రోగ్రామ్ పాత్ ఇక్కడ. ఎస్ సార్. నెక్స్ట్ అది అక్కడి నుంచి తెచ్చుకుంటది. అన్ని ఎనేబుల్ అసోసియేటెడ్ ఆల్ ద ప్రాజెక్టా, లేదంటే ఎజైల్ ప్రాజెక్ట్ ఏదో ఉందిగా ఏపీ అంటే ఆ ప్రాజెక్ట్ కి చాలు అన్నావు. ఇక్కడరా అది ఇక్కడ వస్తుంది. రీఇండెక్సింగ్ రిపాజిటరీ చేయండి. క్లోజ్. కరెంట్ బిల్ రన్ అవుతా ఉందా సార్? ఇక్కడికి ఆటోమేటిక్ గా ఈ టికెట్ లోకి, ఇది ఒకసారి క్యాన్సిల్ చేస్తున్నాను, క్యాన్సిల్. ఈ టికెట్ లోకి ఇక్కడ కొత్త సార్ నీకు గిట్ కమిట్, గిట్ అప్డేట్ లో ఉన్నాయి చూసావా? వచ్చినాయా? ఎస్ సార్. చేస్తారా మీరు కూడా? ఎస్ సార్. ఇలా ప్రాక్టీస్ చేసుకొస్తారు అందరూ. ఎస్ సార్. ఎస్ సార్. రైట్ సార్. ఈరోజు గిట్ ఇంటిగ్రేషన్, అదే విధంగా రీస్టోర్ ఎలా చేయాలి, కొన్ని మా లైవ్ కూడా చూసారా? హ్యాపీగా ఉన్నారా? ఎస్ సార్. సార్ అలాగే మీరు నిన్న ఒక డాక్యుమెంట్ చూపించారు కదా, మైగ్రేషన్ ది పంపిస్తా అన్నారు, అది కూడా పంపించండి సార్. రేపొద్దున మీకు అన్ని చూపిస్తాను, పంపిస్తాను నాన్న. మొత్తం ఎక్సలెంట్ గా అన్ని రేపొద్దున అనుకో, మనం 2 గంటలు, రేపు బ్యాక్ టు బ్యాక్ 2 గంటలు మనమే కొడదాం. మొత్తం డాక్యుమెంట్ నా దగ్గర ఉన్న రియల్ టైమ్ ఇష్యూలు, అదే విధంగా నేను రాసి చేసే ఇష్యూలు అన్ని పంపిస్తాను. నా దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్నట్టే. ఓకేనా? మరి దీనిలో కొంతమంది ఫీజులు పెండింగ్ ఉన్నారు, వాళ్ళకి అట్లా కట్టరాళ్ళు మాట్లాడతల్లా. అవునా? ఫీజులు పెండింగ్ ఉన్నారా లేరా సార్? పే చేస్తున్నాం సార్. ఇంకా ఉన్నవాళ్ళు నాన్న, ఇంకా ఒక్కడే కాదు ఉన్నారు. నేను ఇంకా వాళ్ళని అడగలేదు. చెప్పాలి మీరు, ఎవరు చెప్పట్లా సార్. ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దయచేసి కట్టండి సార్. 9:05 కల్లా క్లాస్ స్టార్ట్ అయిపోద్దా. థ్యాంక్ యూ గైస్. సార్ మా అడ్వాన్స్ వర్క్ ఫ్లో తీసుకుంటా అన్నారు కదా. తీసుకుంటానన్న. ఆదివారం అదే, శనివారం మైగ్రేషన్, ఆదివారం అడ్వాన్స్డ్. ఓకే సార్. వదిలేదు లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ గైస్. సార్ థ్యాంక్ యూ. ఇది ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు కదా సార్, ప్రీవియస్ బ్యాచ్ల్లో. వాళ్ళు ఏమైనా హెచ్ఆర్ ఫోన్ నెంబర్లు ఏమైనా ప్రొవైడ్ చేయగలరా సార్? వాళ్ళు ఇచ్చారు నెంబర్లు, వాళ్ళని అడగాలి కన్నా. వాళ్ళ దగ్గర ఉంటే నేను తీసుకుని మీకు ఇస్తాను. వాళ్ళు ఇస్తే. ఓకే సార్. థ్యాంక్ యూ.